హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. యార్లగడ్డ సరోజినీదేవిగా రచించిన ఒక్క క్షణం నవల వింటున్నాం కదా. కథ మొదటి నుంచి ఒకసారి చూస్తే, రామనాథం గారు సాంఘిక సంక్షేమ మంత్రి మరియు వారి భార్య గారు సరస్వతీదేవి గారు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రచయిత్రి. వీరిద్దరి కుమార్తె మాధవి. మాధవికి ఒక అన్నయ్య మరియు అక్కయ్య. రామనాథం గారు తన నియోజకవర్గ ప్రజలకి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. చాలా నిరాడంబరుడు కూడా. తన సొంత కొడుకు కోసం, ఒక ఉద్యోగం కోసం ఎవరిని కూడా అడగలేని స్వాభిమానం కల వ్యక్తి రామనాథం గారు. అలాగే సరస్వతమ్మ గారు కూడా అంతే. ఎందరికో సహాయం చేసిన వారిద్దరూ ఇంటి విషయాలకు వచ్చేసరికి పిల్లలు తమ సొంత కాళ్ల మీదనే పైకి రావాలి అని కోరుకునే వ్యక్తులు ఇద్దరు. అలాంటి ఇంట్లో పుట్టిన మాధవి ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరుతుంది. ఎందుకు బయలుదేరిందో, తన ప్రయాణం ముందు ఎలా సాగుతుందో కథ చూద్దాం. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగటంతోనే ఉలిక్కి పడింది మాధవి. అంటే ఇప్పటికీ చాలా దూరం వచ్చేసిందన్నమాట. అదేమిటమ్మా ఉండి ఉండేలా ఉలిక్కి పడుతున్నావు? ఎదురు సీట్లో కూర్చునున్న నడివయసామా అంతవరకు ఏకాగ్రతతో పరిశీలించుతూ ఇంకా ఆగలేక అడిగింది. ఏమీ లేదండి అంది కంగారుని దాచుకుంటూ మాధవి. నేను ఈ సీట్లో కూర్చున్నప్పటి నుంచి నిన్నే చూస్తున్నానుగా. భయంగా అటు ఇటు చూడటం కూడా నేను గమనించాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావమ్మా? ఆమె అలా అడుగుతుంటే తనను పసిగట్టిందనే ఉద్దేశం కలిగింది. ఒకవేళ తను నిజం చెప్పితే పట్టుకుని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళేట్టుగా ఉన్నది. నిజానికి తను ఇప్పుడే చూడటం, ఆమె తను ఆ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి గమనించుతున్నదే అర్థం చేసుకున్నది మాధవి. ఆమెను చూస్తే నిండు ముత్తైదు గుర్తుకొచ్చింది. కట్టుకున్నది జరీ చీర, జుట్టుని రింగు ముడివేసింది, చెవులకి రాళ్ల దుద్దులు, రెండు చేతులకి బంగారు గాజుల మధ్య గాజులు, నుదుట నయా పైసంత కుంకుమ బొట్టు, మెడలో సూత్రం గొలుసు, నల్లపూసల గొలుసు పమిటి చెంగు లోపలించి లైటు వెలుతురులో కనిపించుతున్నవి. కాళ్ళకి పసుపు రాసుకొని ఉన్నది. హవాయి చెప్పులు వేసుకుని ఉన్నది. ఒక కాలి చెప్పు విడిచి ఆ కాలుని సీటు మీద పెట్టుకున్నది. ఆమెను చూస్తే పెద్దింటి ఆమెలాగాను, నిండు ముత్తైదులాగాను, తన తల్లి తన నవలలో వర్ణించే నవలా నాయిక ఎంత నిండుగా హుందాగా ఉంటుందో వివరించిన తీరులాగా ఉన్నది ఆమె మాధవి కళ్ళకి. ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చినట్టున్నది నీ వాలకం చూస్తే. ఆమె అలా రెట్టించడుగుతుంటే మాధవికి జంకు కలిగింది. ఒకవేళ తను ప్రఖ్యాత రచయిత్రి సరస్వతీదేవి కుమార్తెనని పసిగట్టిందేమో. దీనబంధు, ప్రజాసేవకుడు, ఎమ్మెల్యే రామనాథం గారమ్మాయిని గుర్తుపట్టిందేమో. తండ్రితో తను కూడా అప్పుడప్పుడు మీటింగులకని వెళ్ళేది. అప్పుడు తండ్రి తన చిన్న కుమార్తెగా పరిచయం చేయకపోయినా విలేకరులు, పాత్రికేయులు తననెవరో అడిగి తెలుసుకోకుండానే తను వారి పుత్రికనని అర్థం చేసుకుని మరీ తనను తండ్రి పక్క నిలబెట్టి ఫోటోలు తీశారు. 1-2 పేపర్లలో ఆ ఫోటోలు పడటం గుర్తున్నది. అలా ఏమైనా తను రామనాథం గారి అమ్మాయినని గ్రహించి అలా అడుగుతున్నదేమోనని అనుకున్నది మాధవి. అయినా తను ఏమాత్రం తేలకూడదనుకున్నది. అలాంటిదేమీ కాదండి, నేను లాయర్ సాంబశివరావు గారి అమ్మాయిని. విజయవాడలో మా అక్క ఉంటే చూసేందుకు బయలుదేరాను. మా అమ్మ నాన్నగారు నన్ను బయలుదేరి తీశారు. ఒంటరిగా ప్రయాణం చేయటం అలవాటు చేసుకోవాలని. నాకేమో కొత్తగా ఉన్నది. ఎందుకనో మాధవి చెప్పేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉన్నది. అందుకే మరోసారి తెరిపారా చూసింది. ఆ చూడటంలో మామూలుగా కాదు, పలు విధాలుగా పరిశీలించుచున్నది. అలా గుచ్చి తను చూడటంతో మాధవి కంగారు పడలేదు. తను ఏమాత్రం తడబడినా తను ఇంట్లో నుంచి వచ్చేసిన బాపతులా గ్రహించి ఇక్కడికిక్కడే పట్టుకుని తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు అప్పగించేటట్లున్నది ఆవిడ. తను జాగ్రత్తగా గంభీరంగాను ఉండేందుకు ప్రయత్నంలో ఒక భాగంగా నవ్వుని పెదాల మీద తెచ్చుకుని ఎంతో గంభీరంగా కూర్చున్నది. మీరు ఇలా పదే ఇంట్లో నుంచి వచ్చేసావా అని అడుగుతుంటే ఎంతో బాధగా ఉంటున్నది. అంత అవసరం నాకేమీ లేదు. మా నాన్నగారు లాయర్ సాంబశివరావు గారంటే ఎరుగని వారే లేరు. మా అమ్మ నాన్నగారుల గారాల బిడ్డ నేను. ఇంకా అలాంటి మాటలు తనను వేధించారంటే నేను రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది అంది మాధవి తెచ్చిపెట్టుకున్న గంభీరతతో. రైల్వే పోలీసుల సంగతి నాకు తెలీదా? మేమంతా మంచి స్నేహితులం. మరొక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబ సభ్యులం అని మనసులోనే అనుకొని పైకి చిరునవ్వుతో అంది. అలా కోప్పడకమ్మా, పెద్దదాన్ని, పిల్లల యోగక్షేమాలు విచారించేదాన్ని. ఇన్నిసార్లు ఎందుకు అడిగానంటే నాకు ఇలాంటి సంఘటనే గత సంవత్సరం ఇదే రైలు ప్రయాణంలో ఎదురైంది. ఆ అమ్మాయి నా దగ్గర అబద్ధాలు చెప్పి ఎన్నో కష్టాల పాలైంది. చివరికి నేనే ఆదుకున్నాననుకో. మాధవి ఏం మాట్లాడలేదు. ఏమిటా సంఘటన అని అడుగుతుందేమని ఎదురుచూసింది ఆవిడ. కానీ మాధవి అడగలేదు. ఆ ట్రైన్ ఎంత త్వరగా కదులుతుందా అని ఎదురుచూస్తుంది. నా పేరు కామాక్షి అంది ఆమె పరిచయంగా. అయినా మాధవి మాట్లాడలేదు. కొట్టి ఊరుకున్నది. నేను ఎంఏ లింగ్విస్టిక్స్ చేసి PhD తీసుకున్నాను. మనుష్యుల మనోభావాలను బట్టి అంతరాలను పసిగట్టగలను.
చివరి మాటతో మాధవి తెరిపారా చూసింది. నిజానికి ఆమె ఎంతో నిండుగా హుందాగా ఉన్నది. అన్నీ తెలుసు కాబట్టే తనను అంతగా ప్రశ్నించుతుంది. అయినా తను ఏ విషయానికి దొరకకూడదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేట్టున్నది. తను ఎంతో జాగ్రత్తగాను కడు నేర్పుగాను ఉండాలి, లేకపోతే ఈమెతో ప్రమాదం. నమస్కారం కామాక్షి గారు, నేను BA ఫైనల్స్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్ని. సెలవులకని బయలుదేరాను. నేను మాంటిస్సోరీ స్టూడెంట్ని. ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ గారిని ఎరిగే ఉంటారు. నాకెందుకు తెలీదు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి ప్రొఫెసర్స్ వరకు అందరూ తెలుసు. నీ బెదురు చూపుల్ని బట్టి అమ్మా నాన్నల మీద అలిగి వచ్చావనని ఊహించాను. అందుకే అలా అడిగాను. సికింద్రాబాద్లోనా నాంపల్లి స్టేషన్లోనా దిగేది? సికింద్రాబాద్ స్టేషన్లోనే. మా అక్క బావ స్టేషన్కి వస్తారు. కామాక్షిక ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచించుతూ ఉండిపోయింది. ఎంతకీ కదలని ట్రైన్ మీద విసుగు కలిగింది మాధవికి. ఎంత త్వరగా బయలుదేరితే అంత బాగుంటుంది అనుకున్నది. తల్లిదండ్రుల మీదకి మరలింది మాధవి మనసు. ఈసరికి గాఢ నిద్రలో ఉండి ఉంటారు. వారికి మెలకువ రావాలంటే ఏదైనా దోమ గట్టిగా కుట్టాలి, లేదా కరెంటు ఫెయిల్ అవ్వాలి, లేదా భారీ వర్షమైనా పడాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి జరగకపోతే వారికి మెలకువ రాదు. ఆ రోజు రాత్రి తాము ముగ్గురు కలిసి వివాహానికి హాజరయ్యారు. తను ఏ స్నేహితురాలతోనో కబుర్లు వేసుకొని కూర్చుంటుందని వెతికి వెతికి తనను పట్టుకొని తీసుకొచ్చింది తల్లి. తను వస్తానని రాసింది రేపటి రోజు. ఈరోజు రాత్రికి బయలుదేరితే ఉదయానికి చేరుకోవచ్చును అనుకున్నది. తల్లి తన గదిలో విశ్రాంతి తీసుకున్నది. తను మేడ మీదకి వెళ్ళి తన బట్టలన్నీ VIPలో సర్దుకున్నది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే తల్లి ధరించే బంగారపు మట్టెలు, కళ్యాణపు ఉంగరము, నల్లపూసలు, రేపటి రోజున బ్యాంకులో జమ కట్టాలని ఆ సాయంత్రమే ఎవరో ఇవ్వగా ఉంచిన 10,000లో 6,000 కూడా చీర మడతల్లో పెట్టి సూట్ కేసును మూసి ఎవరి కంట పడకుండా మంచం కింద తోసేసింది మాధవి. ఆ రోజంతా అలసిపోయి ఉండటంతో తల్లిదండ్రులకి బాగా నిద్ర పట్టిందని వారు ఆ సమయంలో వేసే గురకలతో నిర్ధారించుకున్నది. ఎలాగూ తల్లిదండ్రులు ప్రదీప్తో తన వివాహానికి అంగీకరించరని తెలుసు. వారి పట్టుదల ఎలాంటిదో తనకు తెలుసు. అందుకే చొరవ తీసుకోదలుచుకున్నది. తనకి పట్టుదల కలిగింది. ఆ పరిచయం అలాంటిది. తన ప్రేమ ఎంతో పవిత్రమైందని నిరూపించుకోవాలి. తను చేసిన పని రైట్ అని వారే తనని సమర్థించుతారనుకున్నది. అంతకుముందు వారం రోజుల నుంచి తల్లితో సంఘర్షణ జరుగుతూనే ఉన్నది. వర్ణాంతర వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాల గురించిన చర్చ తల్లితో చేస్తున్నది. తల్లి ఇచ్చిన జవాబు ఏమంత సంతృప్తి కలిగించలేదు తనకి. తల్లి రాసే రాతలకి, చెప్పే ఉపన్యాసాలకి సంబంధమే లేదనుకున్నది. అప్పుడే తల్లి మీద విపరీతమైన కోపం కూడా కలిగింది. మరి ఏ సాంఘిక నియమాలను దృష్టిలో ఉంచుకొని ఇన్ని రచనలు చేస్తున్నావమ్మా? నీ ప్రతి రచనలోనూ ఏదో ఒక సాంఘిక విప్లవం లేవనెత్తి పరిష్కారం కూడా చూపించుతూ ఉంటావు. మరి వాటిని ఆచరించితే నువ్వేమనుకుంటావు? ఏమనుకుంటాను? పిచ్చివాళ్ళు అనుకుంటాను. కాలక్షేపానికి చదివే నవలలు కొన్ని అయితే, ఆలోచనలు రేకెత్తించే నవలలు మరికొన్ని. మంచిని తీసుకోగలగాలి, చెడుని వదిలివేయాలి. వర్తమాన సమాజాన్ని యువతీ యువకులు సవాల్ చేయవచ్చును. అందువలన సాంఘిక విప్లవం రాదు కనుక మనస్తాపాలు ఎక్కువ అవుతాయి. సినిమా చూస్తున్నాం. దృశ్య శ్రవణం కాబట్టి కళ్ళకు కట్టినట్టు ప్రతి సన్నివేశము కనిపించుతుంది. దుష్ట సంహారం చివరికి జరుగుతుంది. అలాగే నవలలు కూడాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఈ మార్పు రాగలిగితే యువత ముందంజ వేయడానికి అవకాశం ఉంటుందని సూచనప్రాయంగా చెప్పింది అనేస్తాం. అంతేకాని మీరు ఇలా చేయండి అని మాత్రం మార్గాలు చెప్పం. అలా చెబితే ఎన్నో కష్ట నిష్ఠూరాలున్నాయి. ఇవాళ మనం ఈ చట్టాలని, ఈ శాసనాలని, అనువంశీకంగా వస్తున్న ఈ సాంప్రదాయాలని ఒక్కసారి ఛేదించలేం. ఇవాళ మనం ఒక్కొక్కళ్ళం ఆచరించినందువలన మొత్తం ఈ దేశమే బాగుపడుతుందని అనుకోవటం తెలివి తక్కువ. వేదికలకి ఉపన్యాసం ఇచ్చే ఈ రాజకీయ నాయకులు చివరికి తమ బిడ్డలకి తమ కులంలోని వ్యక్తికే ఇచ్చి కట్టబెడుతున్నారు. ఎందుకని? వివాహాలకి అవసరం లేని కులం, ఉద్యోగాలకి మాత్రం ఎందుకు కావాల్సి వచ్చింది? కులం ప్రాతిపదికపై రిజర్వేషన్ల సీట్ల విషయంలోనూ, ఉద్యోగాల నియామకాల్లోనూ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా సమస్యల క్రిందికి వస్తాయి. కాబట్టి వాటిని గురించి ఆలోచించకుండా నీ చదువు విషయం చూసుకో మాధవి అంది తల్లి. ఒక విధంగా చూస్తే తల్లి చెప్పిన విషయాలు నిజమేనన్న భావం కలిగింది. అయినా తల్లితో ఇంకా చర్చించాలని అనిపించింది. నువ్వు రాసిన నవలల్లోని హీరో హీరోయిన్లతో పాఠకులు ఊహించిన రీతిలో అనేక ఫీట్లు చేయించుతున్నావమ్మా. అది ఏమంటే, ప్రేమకి కులం అడ్డు రాకపోయినా పెళ్లికి మాత్రం అడ్డు వచ్చే ఈ కులాన్ని, ఈ మూఢ సంప్రదాయాలను తరిమి కొట్టాలని, అందుకు యువత చొరవ చూపడమే కాక ముందడుగు వేయాలని. మరి అదే నిజ జీవితంలో ఎవరైనా చేస్తే నువ్వు హర్షించగలవా అమ్మా? నీ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత కష్టమైన పని కాదనుకో. అయినా చెప్తున్నాను, ఏ ఒక్కరి ఇద్దరితో మార్పు వచ్చే సమాజం కాదు మనది. ఇంకా ఎన్నో తరాలు ముందుకు నడవాలి. మనం చేసే పని ఇతరులను ఆక్షేపించకుండా ఉన్నంత వరకు పర్వాలేదు. వేలు పెట్టి చూపించే పరిస్థితికి వస్తే మాత్రం కడు దుర్లభం. మనం కోరుకున్న నవ సమాజం ఏర్పడే వరకు ఈ వ్యవస్థకి, ఈ కట్టుబాట్లకి లొంగి ఉండవలసిందే.
వ్యవస్థ అంటే ఎక్కడి నుంచో వచ్చినది కాదు, మరెవరో సృష్టించినది కాదు. మనం నలుగురు కలిస్తేనే కదా వ్యవస్థ అనేది ఏర్పడేది. మనలోనే సమన్వయం ఉంటే ఇంకా వ్యవస్థ అనేది ఏముంటుంది అని తల్లి వైపు చూసింది మాధవి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ నలుగురిలోని తీవ్ర వైషమ్యాలు ఉంటాయి. ఇవాళ ప్రోత్సహించిన వాళ్లే రేపు తీవ్రంగా విమర్శించుతారు. ఆ విమర్శ లేకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. అందుకే ఎవరి మట్టుకు వారు తాము ఈ సమస్యల వలయంలో చిక్కటం దేనికని నలుగురు పోయే బాటనే నడుస్తున్నారు. అలా అందరూ అనుకుంటే ఇంకా ప్రగతిని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరున్నారు అని తీవ్రంగా అడిగింది మాధవి. ఒక్క మాట అడుగుతాను, చాలా ఆలోచించి జవాబు చెప్పాలి. తల్లి అలా అడిగేసరికి తల పంకించింది మాధవి. నువ్వు తారు రోడ్డు మీద నడుస్తావా? నేనేదో సాధించాలని, నలుగురు దృష్టిని ఆకర్షించాలని ముళ్ళబాట నడుస్తావా? సుఖప్రదమైన తారు రోడ్డు మీద నడుస్తానమ్మా. ఇది అంతే. జీవితం అనేది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగించాలనుకునే వాళ్ళకి ముళ్ళబాటు నడవలేమని ఎలా అనుకుంటారో వైవాహిక జీవితం కూడా అంతే. మేము కళ కోసం పాటుపడుతున్నామని ఏవేవో ఆదర్శాలు వల్లించుతూ అనేక పేజీలు నింపి పాఠకుల మీదకి పుస్తక రూపేణా విసురుతూ ఉంటాం. అందువలన మాకు జీవనోపాధి, పేరుకి పేరు వస్తున్నాయి. ఇదే ఆచరించండి, మేము నిర్వచించినదే గొప్పదన్న భావంతో మేము రాయటం లేదు. ఇది అర్థం చేసుకుంటే చాలు. తల్లి ఇచ్చిన వివరణ విన్న తర్వాత ఒక అమూల్య గ్రంథాన్ని తను అమూలాగ్రంగా చదువుతున్నంత అనుభూతి కలిగింది. ఒక మహాజ్ఞానిని చూస్తున్నంత ఆనందం కలిగింది. ఊహాలోకం, భావనాలోకం, కల్పనాలోకం అనే 3 వేరువేరు మాటల మధ్య తేడా తెలియక గందరగోళ పడిపోయినవి ఏవి అనేది నిశ్చయించుకోలేక తికమక పడే పాఠకులు ఉన్నారు మాధవి. ఊహాలోకం వాస్తవ జీవితానికి సంబంధం లేనిది. భావనాలోకం వాస్తవ జీవితంతో ముడిపడింది. ఒకవేళ నేను రాసినదే నిజమని వాటినే ఆచరించమని చెప్పను, కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎవరినైనా ప్రేమించావనుకో, ప్రేమించిన మనిషి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా, ఆ మనిషి సంసారం గురించి ఆలోచించకుండా, పరిస్థితులేవి పట్టించుకోకుండా ఆరాధించుతావనుకో, అది ఊహాలోకం నుంచి పుట్టిన ఆరాధన. దానికి కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, ఆకారము ఉండదు. అలా కాకుండా ఇది జీవితం, ఒకరికొకరం కావాలి, అడ్డొచ్చిన వాస్తవ సమస్యలను ఎదుర్కోగలం అని ఇద్దరు అనుకుంటారనుకో, అది భావనలో నుంచి పుట్టిన స్త్రీ పురుష ప్రేమ. ఈ ప్రేమకి కళ్ళు, చెవులు, ముక్కు, మొహం మొదలగు ఆకారాలన్నీ ఉంటాయి. అదే నిజమైన ప్రేమ అనేది నిర్వచించలేకపోతున్నాను. నాలో ఉన్న మంచితనం అంతా నేను చదివిన పుస్తకాల వలన వచ్చిందని గోర్కీ అనడంలో భావనకున్న ప్రాముఖ్యత చూడవచ్చును. కేవలం పుస్తకాలు కల్పనతో వ్రాయబడినవి, అలాగని వాటిని మరీ తేలిగ్గా కొట్టివేయడానికి వీలులేదు. కల్పనలో లోకంలోని మంచితనం, సహృదయత పెంచే అవకాశాలు ఉండాలి, కానీ మంచి కోసం ప్రయత్నించాలి. ప్రేమనిచ్చిన ప్రేమ తిరిగి వచ్చును. గురుజాడ అన్న మాటల్ని వాస్తవం చేయగలవు రచనలు. ఆలోచనలను విస్తృతపరచగలదు. చదివిన సంఘటనలను ఒక్క క్షణం ఆలోచించి మంచి చెడులు బేరీజు వేసుకోవచ్చు. మనం చేయబోయే ప్రతి పనికి ముందు ఒక్క క్షణం ఆలోచించితే ఈ పని చేయవచ్చునా, చేయకూడదా అన్న విచక్షణ కలుగుతుంది. అలాంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగించే మంచి పుస్తకం మంచి మిత్రుని కంటే చాలా గొప్పదని నా అభిప్రాయం, నా అనుభవం కూడాను. తల్లి రాయటం వరకే కాదు, అనేక కోణాల నుంచి విస్తృతంగా ఆలోచించి కానీ రచన చేయదని అప్పుడు అర్థమైంది. ఒక రోజున తనను చూడవచ్చిన పాత్రికేయులతో గంటల కొలది ముచ్చటించుతుంటే తనకి విసుగు కలిగింది. అప్పుడు సినిమాకి వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకున్నారు. సినిమా టైం కూడా అయ్యి 1/2 గంట దాటింది. తనకి అసహనంగా ఉన్నది. వెళ్ళాలనుకున్నప్పుడు టంచనగా వెళ్ళకపోతే మనసు పీకుతుంది. టైం గడిచే కొలది మనసు వ్యధ చెందటం, ఆ వచ్చిన వాళ్ళ మీద కంటే వాళ్ళతో అంతసేపు మాట్లాడుతున్న తల్లి మీద విపరీతమైన కోపం వచ్చింది మాధవికి. అంతమందిలో ఎలా అనగలదు? మరో 1/2 గంట కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఆ వెంటనే తల్లి తన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి నవ్వుతూ ఇలా అంది. అంత కోపమైతే ఎలా మాధవి? వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు? నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఒక్క 10 నిమిషాల్లో పంపించడం ఏం బాగుంటుంది? అదీ కాక వారితో చర్చించుతుంటే నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. అవి నా రచనా వ్యాసంగానికి ఎంత అవసరం అనుకున్నావు? ఇంకా వారి నుంచి విషయాలు రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే అంతసేపు మాట్లాడాను. నీకంటే చిన్నవాళ్ళతో మాట్లాడి నువ్వు తెలుసుకోవటమా? ఆశ్చర్యంగా అడుగుతున్న మాధవిని నవ్వుతూ చూసి అంది. మనం మాత్రమే గొప్పవాళ్లమని, మనం మాత్రమే విజ్ఞాన ఖనులమని అనుకోకూడదు. మనకంటే గొప్పవాళ్ళు, విజ్ఞానాన్ని కాసి వడపోసిన వారు కూడా ఉన్నారు. మనల నుంచి ఇతరులు నేర్చుకోవాలనుకునే కంటే ఇతరుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉన్నదని అనుకోవటం మంచిదని నా ఉద్దేశం. ఆశ్చర్యపోవటం ఈసారి మాధవి వంతైంది. తల్లి ఒక విజ్ఞాన ఖని అని అనుకుంటుంటే తనకంటే విజ్ఞాన ఖనులుంటారని తల్లి నిర్వచించటం నిజంగా ఆమె మంచి మనసుకి తార్కాణం. ఎప్పుడు చూసినా ప్రముఖులు అనబడే రచనలు, పదకోశాలు చదువుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖులు అనబడే వారి గ్రంథాలను సేకరించి మరీ చదువుతుంది. ఆమె గది నిండా అనేక రకాలైన గ్రంథాలు షెల్ఫ్లలో పేర్చబడి ఉంటాయి.
వ్రాయటం అవటంతోనే ఏదో గ్రంథం తీసుకుని చదువుతూ కూర్చోవటం అలవాటు. ఎప్పుడు చదువుతూ ఎప్పుడు రాస్తూ ఉండే తల్లిని చూస్తుంటే మరో రవీంద్రునిలాగా గీతాంజలి సృష్టికర్త కాగలదు అనిపించేలాగా ఉంటుంది. ఒక రోజున తల్లిని అడిగింది తాను. నాకు కథలు, గేయాలు, వ్యాసాలు రాయాలని ఉన్నదని. అలా ఉండటం మంచిదే, కానీ అది అనుకుంటే సాధ్యపడదు. ఎంతో కృషి ఉంటేనే, మరెంతో ఓర్పు కావాలి. అదొక లోకం. ఆ లోకంలో పడిన వాళ్ళు ఎంతో ఆలస్యంగా ఇహలోకంలోకి వస్తారు. రాయాలనుకోవటం మంచి ఉద్దేశమే, కానీ ఒక వ్యక్తి అన్నీ చేయలేరు. ఏదో ఒక మార్గాన్ని, అంటే కవిత కానీ, వ్యాసం కానీ, నవల కానీ, రెండూ పడవల మీద ప్రయాణించడంతో ఒకటి వేగం తాకిడి తట్టుకోలేక ముందుకు పయనించవచ్చును, మరొకటి గాలివాలు సరిగా లేక వెనక ఉండిపోవచ్చును. రెండిటికి సమన్వయం కుదరనట్టే కవితకి, కథకి సమన్వయం కుదరదు. రాయాలనుకోవటం హర్షించదగ్గ విషయమే, కానీ నువ్వు ఎంత ఎక్కువగా చదవగలగటం ముందు ముఖ్యం. అంటే అర్థం కాక అడిగింది మాధవి. ఏ రచయిత కానీ, రచయిత్రికి కానీ ఏ రకమైన భావన ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకుని ఉంటే ఆ రకమైన భావనను తన రచనల్లో నుండి ఉద్భవించగలగటం, ఎవరు ఏ కోణం నుంచి ఎలా తీసుకున్నారు, ఏ భావాన్ని వ్యక్తం చేశారు, మంచి చెడులను ఎలా పరిష్కరించారు అన్నది అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించి కానీ రాయటానికి వీలు లేదు. అది అంత అవసరమా అమ్మా? అవును, ఎంత అవసరం అంటే నువ్వు గొప్ప రచయిత్రి అవటానికి కారణభూతులవుతాయి మంచి గ్రంథాలు. ఆ తర్వాత ఒక వారం రోజులు తల్లి దగ్గర ఉన్న ప్రముఖుల గ్రంథాలని కొన్నిటిని తిరగవేసింది. అందులో తనకు నచ్చినది తీసుకుని చదవటం మొదలుపెట్టింది. ఓ పట్టాన కొరుకుడు పడలేదు ఆ పద విన్యాసం, ఆ లయ విన్యాసమును. ఇది కాదు మరొకటి అనుకున్నది. అది అలాగే అనిపించింది. ఎలాగో తంటాలు పడి ఒక నెలకి ఒక నవల చదవటం పూర్తి చేయగలిగింది. అప్పుడు అనుకుంది మాధవి, తల్లి ఇన్ని గ్రంథాలు సేకరించి పెట్టుకున్నది, కానీ వీటన్నిటినీ చదివిందా లేక అలంకారం కోసం డబ్బు చెల్లించుకుని తన రూమ్లో పెట్టుకున్నదా అన్న అనుమానం కలిగింది. ఇక ఆపుకోలేక ఆ మాట అడిగింది తల్లిని. అందుకు సరస్వతీదేవి నవ్వుతూనే జవాబిచ్చింది. ఇందులో ఏ ఒక్క నవలైనా తీసి ఫలానా చాప్టర్లోని సంఘటన ఏమిటి అని అడుగు, నేను చెప్పగలను. తల్లి ఇలా అడుగుతుంటే తనని సవాల్ చేసినట్లుగా అనిపించింది. నిజానికి తల్లి చెప్పింది నిజమేనని అంగీకరించాల్సిందే. ఎప్పుడు చూసిన రాయటం గంటలు మినహా చదువుతూనే ఉండేది. తల్లి మేధస్సు పుస్తక భాండాగారం అన్నది నిర్ధారించుకున్నది. తల్లికి ఉన్న ఓర్పు, గంటల తరబడి చదవటం, రాయగలగటం తనకెక్కడిది? రాయటం ఎంత కష్టమో చదవటం అంత తేలిక అనిపించి ఇక రచన జోలికి కానీ చదవటం కానీ చేయలేదు మాధవి. ట్రైన్ వేగం అందుకోవటంతో ఆలోచనలోంచి తేరుకొని వాస్తవంలోకి వచ్చిన మాధవి సర్దుకొని మరీ కూర్చుంటూ ఎదురు సీట్లో కూర్చుని ఉన్న కామాక్షిని చూసి ఉలిక్కిపడింది. ఆమె తన వైపునే తదేకంగా చూస్తూ రెప్ప వేయటం కూడా మర్చిపోయిందా అనిపించేసరికి భయం కలిగింది. ఈమె చూపులు తనను వెంటాడుతున్నవి. తన మనోభావాలు సంగ్రహించటం లేదు కదా. అందులో ఆమె మనుష్యులను చూడగానే అంతరంగికమైన భావాలను చదవగలిగే దాన్ని గురించి రీసెర్చ్ చేసిన డాక్టరేట్ తీసుకున్నానని చెప్పింది. బహుశా నిజమే అయి ఉంటుంది. ఎవరైనా లేని డిగ్రీలు తగిలించుకోవటం చట్టవిరుద్ధం, క్రిమినల్ నేరం కింద వస్తుంది. మనిషి వాలకం, కట్టు బొట్టు తీరు ఎంతో హుందాగా ఉన్నది. నిజమే అయి ఉంటుంది. లేకపోతే అంత బాహాటంగా ఎలా చెప్పగలుగుతుంది? నువ్వు అసలు పడుకోలేదు, కొంచెం కాఫీ తాగి విశ్రాంతి తీసుకోమ్మా, నీ సూట్ కేసు నేను చూస్తూ ఉంటాను అంటూ వంగి సూట్ కేసు పక్కనే ఉన్న కేన్ బాస్కెట్ ముందుకు లాగి అందులోంచి ఫ్లాస్కు తీసి కప్పులో కాఫీ వంచిపోయింది. వద్దండి, నాకు కాఫీ అలవాట్లేదు అని వారించింది మాధవి. పోనీ పాలు తాగుతావా? మరో ఫ్లాస్కో మూత తీయబోయింది. అవి వద్దండి. ఎందుకనమ్మా? నిద్రలేక ఆ కళ్ళు ఎలా ఎర్రబడి వాచిపోయాయో. పర్వాలేదులేండి, అలవాటు లేని ఒంటరి ప్రయాణం కదా, నిద్ర ఎలా పడుతుంది? మీ అభిమానానికి కృతజ్ఞురాలిని అంది. అంతవరకు ఉత్సాహంగా ఉన్న కామాక్షి ఎందుకనో నిరుత్సాహపడింది. ఈ గుంటని ఇంకెలా లొంగతీయాలా అని ఆలోచిస్తుంది. సీటు వెనక్కి వాలి. మరలా తల్లి గుర్తుకొచ్చింది మాధవికి. కామాక్షి అమ్మ అని సంబోధించుతుంటేను. అవును, అన్నయ్య ఉద్యోగ నిమిత్తం తండ్రి ఇప్పించలేకపోతే మామగారిని ఆశ్రయించి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకొని ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి అందరికీ దూరంగా కావాలనే ఉంటున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు బాధపడలేదు. వాళ్ళు బాధపడింది ఒక్క లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నందుకు మాత్రమే. లంచం ఇవ్వటం, పుచ్చుకోవటం నేరం. అందుకే మన దేశం అన్ని విధాలా వెనుకబడిపోయి ఉన్నది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని పోయింది. విదేశీ రుణాల కోసం అర్రులు చాచి చాచి పూర్తిగా అప్పుల పాలైపోయాం. ఇలాగే మరికొంతకాలం లంచగొండి వ్యవహారం సాగితే విదేశీ వాళ్ళకి మన దేశాన్ని తాకట్టు పెట్టవలసి వస్తుందని తండ్రి వేసిన కేకలకి ఇల్లు అదిరిపోయింది. ఎందుకలా కేకలు వేస్తారు? మీరు నచ్చిన బాటలో మీరు నడుస్తున్నట్లే వాడికి నచ్చిన బాటలో వాడు నడుస్తున్నాడు. ఎవరి మార్గాన్వేషణ వారికి నచ్చే విధంగా మలుచుకుంటారు అంది తల్లి. అలాగని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో పడవేయటమేనా? స్వచ్ఛంద పాలన అందించుతామని ప్రజలకు నేను ఇచ్చిన హామీని ఇంతకాలం వరకు నిలుపుకొని వస్తున్నాను. నా కొడుకు లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడంటే
ఆ సంగతి నా నియోజకవర్గ ప్రజలకు తెలిస్తే ఎంత అప్రదిష్ట, నా విలువ ఏముంటుంది? 2 బిడ్డల తండ్రి అయిన మీ కొడుకు మీ మీద ఆధారపడి ఎంతకాలమని ఉండగలడు? వాడికి ఎంత బాధ కలిగి ఈ నిర్ణయం తీసుకున్నాడో మీరు అర్థం చేసుకోవటం లేదు అంది తల్లి కొడుకుని సమర్థించుతూ. నువ్వు ఇలా వెనక వేసుకుని రావటం వల్లనే వాళ్ళు అలా చెడిపోయారు. పెద్దది అల్లుడు వచ్చి ఎంతకాలమైంది? మనమంటూ గుర్తు ఉన్నదా? ఒక్కసారైనా వచ్చారా? వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకునేటందుకు లైసెన్స్ ఇప్పించలేదని నా మీద కక్షగట్టారు. నేను నా వాళ్ళకి ఇచ్చుకుంటే నన్ను ఆశ్రయించి నా నియోజకవర్గ ప్రజలు కుటుంబ క్షేమం చూసుకుంటూ మా గురించి ఏం పట్టించుకోవడం లేదని నింద వేస్తే మరలా ఎలక్షన్కి నాకు ఓటు వేస్తారా? నేను గెలవగలనా? నా ప్రజల సమస్యలతో నేను సతమతమవుతుంటే వీళ్ళదొక సమస్య అయింది. ఇవాళ అందరు నన్ను ప్రత్యేకించి మనవాడి ఉద్యోగం గురించి అడగటమే నాకు తల తీసేసినట్లయిందనుకో. ఎంతసేపు మీ నియోజకవర్గం గురించిన ఆలోచనలన్నమాట. ఇంక రాజకీయ నాయకుల పెళ్ళాం బిడ్డలు ఏమైపోవాలట? అందరూ మీలాగనే చేస్తున్నారా? ఆ మాజీ మంత్రి కోటేశ్వరరావుని చూడండి, మాజీ అయిన ఎంత వైభవంగా వెలిగిపోతున్నారో. ఆయన భార్య చూడండి, ఎంత ఖరీదుగల చీరలు కడుతుందో, ఎన్నెన్ని నగలు వేసుకుంటుందో. తన వాళ్ళందరికీ ఎంతెంత ఉద్యోగాలు ఇప్పించుకున్నాడో, ఎన్నెన్ని కాంట్రాక్టులు చేయించుతున్నాడో. అయితే నన్ను కూడా ఆ కోటేశ్వరరావుతో జమ కట్టావన్నమాట. అందుకే కదా అతను మాజీ మంత్రి 6 నెలలు తిరగకుండానే అయిపోయాడు. ఖరీదుగల చీరల నగలు ముందు ఆత్మాభిమానం, నిజాయితీ ఎంత గొప్పదో నీకేం తెలిసే? నా వాళ్ల కోసం నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను తెలుసా? మీరు చేయక వాళ్ళు చేయక 2 బిడ్డల తండ్రి అయిన తర్వాత తండ్రి చేతి కింద ఉండటం ఎంత నామోషియో మీకు అర్థం కాదండి. ఇవాళ నా నియోజకవర్గ ప్రజలు అంటూ అరులు చేస్తున్నారే, వాళ్ళ కోసం చేసిన దానిలో 100వ వంతు అయినా మీ బిడ్డ కోసం చేసుకోగలిగారా? వాడేదో దారి చూసుకుంటే మీ కేకలేమిటి? తల్లి అలా విసుక్కోవటం మాధవికి చాలా కొత్తగాను వింతగాను ఉన్నది. ఊహ తెలిసిన తర్వాత తల్లి అలా తండ్రిని తమ స్వప్రయోజనాల గురించి మాట్లాడడం, ఆ మాట్లాడంలో కూడా ఒక విధమైన నిరసన ధ్వనించడం కొంత అచ్చరువు కలిగించింది. నువ్వు ఇలాగే కొడుకులని కూతుళ్ళని వెనక వేసుకునిరా, నాకున్న పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతుంటాయి. నా నియోజకవర్గంలో నేను తల ఎత్తుకుని తిరగాల? తుమ్మితే ఊడిపోయి ఈ మంత్రి పదవిని నేను ఎన్ని కష్టాలు పడి నిలబెట్టుకుంటున్నానో, ఎంత నిస్వార్థంగా త్యాగం చేస్తున్నానో నీకేం తెలుసు? లంచం అనే మాటకి నేను విలువ ఇవ్వను. అలాంటిది నేను వినలేను. అసలు వాడు నా కొడుకే కాదనుకుంటాను. ఈ సంగతి తెలిస్తే నా నియోజకవర్గ ప్రజలలో నాకెంత పరువు నష్టం అనుకున్నావు? ఇక ఆ సూర్యంగాడు నా ఇంటికి రావటం వీలు లేదు. నీకిదే చెప్తున్నాను. తండ్రి వేసే కేకలకి గంతులకి ఆయన తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాతావరణంలో కూడా ప్రశాంతత కలిగినట్లు అనిపించింది మాధవికి. తల్లి నివ్వెరబోయి అలా నిలబడి ఉండటంతో బాధ అనిపించింది. తన బిడ్డలకి తనేం చేసుకోలేకపోయినా వాళ్ళ మార్గాన వాళ్ళు పోతున్నా ఈయనకి బాధగానే ఉన్నది. సూర్యం ఇన్ని సంవత్సరాల నుంచి నిరుద్యోగిగా ఉన్నాడంటే కారణం వీరే. అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నామో అన్నప్పుడు అర్థమైంది. ఈ బాధలు భరించలేక, విస్తృతమైన ఆలోచనలు అరికట్టలేక పూర్తిగా రాత్రుల మునిగిపోవటం జరుగుతుంది అని తల్లి నిరాశావాదంతో మాట్లాడుతుంటే తల్లి మీద అంతులేని జాలి కలిగింది. తల్లిని అర్థం చేసుకోలేని తండ్రి మీద కోపం, ద్వేషం కలిగింది ఆ సమయంలో. అలా తన పరువు ప్రతిష్టను ఆలోచించి తండ్రి తను రాసిపెట్టి వచ్చిన ఉత్తరం చూసుకుని ఏమంటారో, తోకు తొక్కిన పాములా గంతులు వేస్తారో, లేక తల్లి మీద విరుచుకుపడతారా? తను ఆ ఉత్తరం ఫోన్కి దగ్గరగా వెయిట్ కింద పెట్టి వచ్చింది. తల్లి తెల్లవారుజామున లేచి ముఖం కడుక్కొని కాఫీ త్రాగితే కానీ రాసుకునేటందుకు డ్రాయర్ దగ్గరకు రాదు. అలా వచ్చేసరికి ఏ 3 గంటలో 3:30 అవుతుంది. లేదా ఈలోగా ఫోన్ నిశ్శబ్దాన్ని భంగపరిస్తే మాత్రం అంత నిద్రలోనూ ఓపికగా లేచి రిసీవర్ తీసుకుంటుంది. అది రాంగ్ నెంబర్ అయితే వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకెవరన్నా అయితే 2 నిమిషాలు మాట్లాడుతుంది. అలా మాట్లాడేటప్పుడు తను రాసిపెట్టి వచ్చిన ఉత్తరం చూసుకుంటుంది. అందులో ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరేటట్టు పెట్టి వచ్చింది. అమ్మా, మీరు నా కోసం వెతకవద్దు. నేను తప్పు చేశాను. అలా ఎందుకు చేశానో నాకైతే తెలియదు. తీరా పరిచయం పెరిగిపోయి వాగ్దానాలు చేసుకొని ఇద్దరం ఒకటి అవ్వాలనుకున్నాం. అందుకు నువ్వు కానీ నాన్నగారు కానీ అంగీకరించరని నాకు తెలుసు. మీ భావాలన్నీ బూజు పట్టిపోయినవి, వాటికి విలువ లేదని మీ కఠినమైన నిర్ణయాలే అన్నయ్యను అక్కను దూరం చేసినట్టు నన్ను కూడా దూరం చేశాయి. నా కోసం వెతకవద్దు, ఎవరికీ ఫోన్ చేయవద్దు. మీ నిరంకుశత్వం ఎంతగా ప్రబలింది అంటే నా అన్న వారి మీద మీరు ఎలాంటి సాయం చేయలేకపోవటం. అదే నన్ను ప్రదీప్ని విడదీయలేకపోయింది. నన్ను క్షమించి నా కోసం వెతకవద్దు ప్లీజ్. మమ్మీ డాడీ, ఇంతకంటే ఎక్కువ రాసి విసిగించలేను. మీ మాధవి. నిజానికి ఆ ఉత్తరంలోని వాక్యాలు ఎంత పదునుగా, వాడిగా, వేడిగా ఉన్నాయో తండ్రి కంటే ఎక్కువగా తల్లి అర్థం చేసుకోగలదు. ఎందుకంటే ఆమె తమ నవలల్లో వాడే భాష అదే కనుక. నిజానికి తాను ఇలా వచ్చేయటం ఒక విధంగా తల్లిదండ్రులను అవమానపరచటమే. అంతకు మించిన మార్గం మరొకటి లేదు తనకి. తను ప్రదీప్ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నది 2 నెలల క్రిందటే. అలా నిర్ణయించుకోవటం అతనికి తనకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటమే అందుకు కారణం. తను ప్రదీప్ని ప్రేమించుతున్నానని, తరచూ అతన్ని కలుసుకుంటున్నారన్న సంగతి
తల్లిదండ్రులకి తెలియదు. ముఖ్యంగా తమ భవిష్యత్తుని సుందరవనంలాగా తీర్చిదిద్దాలనుకునే తల్లికి అగాధం సృష్టించుతుంది. కన్న బిడ్డల మీద తండ్రి కంటే తల్లికి ఎక్కువ బరువు బాధ్యతలు, ప్రేమ ఉంటాయంటారు. అందుకే దాన్ని ఏదడిగినా కాదనకుండా ఆలస్యమైన సమకూర్చి పెట్టింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళమనే అనేది, లేదా ఒంటరిగా ఎందుకు నేను రానా అని తనకి ఓపిక లేకపోయినా వచ్చేది. అదైనా స్నేహితురాలి వివాహానికి వెళ్ళాలంటే తిరిగి రావడానికి అర్ధరాత్రి అవుతుందని, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగల రోజులు ఇంకా మనకి రాలేదు అంటూ తనతో వచ్చేది. అప్పుడు తనకి ఏమీ అనిపించేది కాదు. ఇటీవల ప్రదీప్తో పరిచయం పెరిగాక తర్వాత ఒంటరిగానే బయటికి వెళ్ళాలనే ప్లాన్ వేసేది. నిజానికి తల్లి నమ్మేది, తను అలా నమ్మించేది. ఎవరైనా లేచిపోయారని చెప్తే లేచిపోయారని ఎందుకు అనుకోవాలి? సరదాగా ఏ ఊళ్ళోనే తిరిగి రావడానికి వెళ్ళారని, స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటేనే చూడలేని వాతావరణం వారిద్దరి అక్రమ సంబంధం అంటగడుతుందన్న సంగతి తెలిసే మీరలా అపభ్రంశపు వాక్యాలు వాడితే నేను ఊరుకోను అని మందలించేది. అలాంటి మంచి మనసు గల తల్లి మనసుని కష్టపెట్టడం నిజానికి తనకి ధర్మం కాదు. ఎప్పుడైనా తల్లి తను ఏమైనా అడిగితే ఆ విషయం తండ్రితో చెప్పటం, ఆయన అంతెత్తున లేవటం, నువ్వు పిల్లలకి నేర్పించుతున్నావు, లేకపోతే ఇవన్నీ వాళ్ళు అడిగారా, తర్వాత చూద్దాం చేద్దాం అనటంతో ఆయన బాధ్యత తీరిపోయింది. చివరికి ఆ నెపం తల్లి మీదకి నెట్టేసేవారు. అప్పుడు తల్లి ఎడల ఎంతో జాలి, ప్రేమ కలిగేది. తామడిగి తల్లిని తిట్టించామే అన్న బాధ కలిగేది. తల్లి మాత్రం తండ్రి నిరసనకి బాధపడేది కాదు. ఆయన మనస్తత్వం అంతే అన్న ధోరణిలో నవ్వుతూ ఉండిపోయేది. తను వెళ్ళిపోవడానికి కూడా కారణం తల్లి అనే నింద తండ్రి తప్పక వేస్తాడు. అలా అనటం, ఇతరుల మీదకి నెట్టివేయటం ఆయనకు అలవాటు. అసలు తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే చనువు ఎక్కువ. అలాగని ప్రదీప్ విషయం చెప్పలేకపోయింది. తల్లికి ఇష్టం ఉండదు అలాంటి పరిచయాలు, ప్రేమలును. చెప్పే ధైర్యం లేక వర్ణాంతర వివాహాల గురించి అడిగింది. అందుకే తల్లి మనస్తత్వం ఏమిటో తెలుస్తుందని, వాటికి తాను ప్రోత్సహించనని, ఎవరి కులం వారి గొప్ప అనే ధోరణిలో మాట్లాడింది. దాంతో ఉన్న సగం ధైర్యం హరించుకుపోయింది మాధవిలో. అందుకే చెప్పలేకపోయింది. చెబితే మార్గం ఎలా ఉండేదో అని ఇప్పుడు ఆలోచిస్తుంది. అంతటి ధైర్యం లేకనే కదా ఇలా అందరినీ నిద్రపుచ్చి వచ్చేసింది. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగినట్టయింది. జనం ఒక్కసారే కంపార్ట్మెంట్లపై దాడి చేస్తుంటే సర్దుకుని మరీ కూర్చున్నది మాధవి. ఎదురు సీట్లోని కామాక్షి క్రింద దిగినట్లున్నది. ఎవరూ కూర్చోకుండా ఫ్లాస్క్లో ఉన్న కేన్ బుట్టని పెట్టి వెళ్ళింది. అంతవరకు ముడుచుకొని కూర్చోవటం వలన కాళ్ళు నొప్పిగా ఉన్నవని ఆ సీటు మీదకి జాపుకున్నది. చాలామంది ఆ సీటు వైపుకి వచ్చి కేన్ బుట్ట వంక ప్రశ్నార్థకంగా చూసి మాధవి కాళ్ళు తీయకపోయేసరికి రిజర్వేషన్ అన్నట్టు ఓరగాను కోపంగాను చూసి మరోవైపుకి వెళ్లే ప్రయత్నంలో ఉంటే, మరికొందరు ఆశగా ఆ సీటు వైపు చూడటంతోనే మాధవికి చిరాకు కలిగింది. లేని దానికోసం ఆశపడటం మానవ సహజం. అలా ఉన్నాయి వారి చూపులు. చాలామంది దొరికిన చోట్ల సర్దుకుపోవడం, లేనివాడు నిలబడిపోవడం, సీట్లలో కూర్చున్న వారి వైపు అసూయగా చూడటం, తమకు లేనిది ఇతరులకు ఎందుకు అన్న భావం వారిలో కొట్టొచ్చినట్లుగా కనిపించసాగింది. త్వరగా కదిలితే బాగుండును ఈ ట్రైన్ అనుకుంటూనే టైం చూసుకున్నది. 1 గంట అయింది. తల్లి కానీ తండ్రి కానీ ఈసరికి లేవరు. పోనీ వర్షమన్నా పడితేనైనా మెలకు వస్తుంది. అదీ లేదు. ఆకాశం అంత ప్రశాంతంగానే ఉన్నది. నక్షత్రాలు మినుకు మినుకుమంటూనే ఉన్నాయి. స్టేషన్లో గందరగోళంగానే ఉన్నది. వేడివేడి ఛాయ్ అంటూ, చుట్టా బీడి సిగరెట్ అంటూ కేకలు, ప్రయాణికుల హడావుడి. త్వరగా ట్రైన్ కదిలితే బాగుండును. పోనీ వర్షం రాకపోయినా, దోమలు కుట్టకపోయినా, రాంగ్ నెంబర్తో ఫోన్ రింగ్ అవ్వకపోయినా, ఇంకే కారణం చేతనే తల్లికి మెలకు వస్తే మాత్రం తన ఉత్తరం చూసుకుంటుంది. తండ్రిని లేపుతుంది. ఏమైందా, ఎటు వెళ్ళిందా అన్న ఆలోచనలతో ఒక అరగంట గడిపేస్తారు. ఆ తర్వాత ప్రదీప్ ఉద్యోగం చేసే ఆఫీస్ ఎక్కడా అనేది తండ్రి ఆరాధిస్తాడు. అతను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడని అన్నా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందన్నది వాకప్ చేయకుండా మాత్రం ఊరుకోరు. అన్ని పెన్షన్ ఆఫీసర్లకి, ప్రజానికంలో తండ్రికి ఉన్న పలుకుబడి ఎంత విలువైనదో మాధవికి తెలుసు. అలాగే తల్లి విషయం కూడాను. నిగర్వి, మంచి మనసు, అందరినీ కావాలనుకునే మనస్తత్వం అనేది పేరేగాక గొప్ప రచయిత్రి అనే విలువ కూడా సంతరించుకున్నది. ఒక కోణంలో నుంచి తండ్రికి విలువ ఉంటే, మరో కోణంలో నుంచి తల్లికున్న విలువ అపారమని మాధవికి తెలుసు. ఇద్దరు కారు వేసుకుని బయలుదేరినా ఏదో ఒక స్టేషన్ తనని పట్టుకోగలరు. అలా పట్టుకుంటే తను ప్రదీప్ని చేరలేదు. తను వస్తున్నట్లు ఉత్తరం కూడా రాసింది. స్టేషన్కి తప్పకుండా రాగలడు. అసలు తన కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో, ఎంత పరితపించుతున్నాడో. అతను ఉన్నట్లుండి తన కాలేజీకి వచ్చేయటం, కాలేజీ టైంకి లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి సాయంకాలం హోమ్ బెల్ అయ్యే వరకు ఏ ఒక్క విద్యార్థిని బయటకు వచ్చే రూల్ లేకుండాను, గేట్ కీపర్కి ఎవరూ లంచం ఇచ్చి బయటికి వెళ్లే అవకాశం లేకుండాను కట్టుదిట్టం చేసింది ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ గారు. ఆ గేట్ కీపర్కి ఏ విధంగా చెప్పాడో, ఎలా నచ్చ చెప్పాడో మొత్తం మీద గేటు దాటి లోపలికి రాగలిగాడు. ప్రిన్సిపల్ గారు తన కోసం కబురు చేసేసరికి ఏ విషయమైనా తల్లికి చెప్పే కబురు ఉందనుకొని తను వెళ్తూ ప్రదీప్ కోటేశ్వరమ్మ గారికి ఎదురు కుర్చీలో కూర్చొని ఉన్నాడు.
అంతవరకు నవ్వుతూ మాట్లాడుతున్న ప్రదీప్ మాధవిని చూడగానే బాగున్నావా మధు అని అడిగాడు నవ్వుతూ. బాగానే ఉన్నాను అంది పొడిగా ఆ సంబోధనకి విస్తుపోతూ. మీ అత్తయ్య నిన్ను చూసి రమ్మనమని మరీ చెప్పింది. ఎన్ని పనులున్నా వాటి ఓ పక్కన పెట్టి నిన్ను చూసేందుకు వచ్చాను. ఈ సాయంత్రం మమతా కాన్ఫరెన్స్ హాల్లో మా మీటింగ్ ఉన్నది. ఆహ్వానం ఇచ్చాను ప్రిన్సిపల్ గారికి, నువ్వు కూడా రావాలని అంటూ ఆహ్వానం ఉన్న కార్డు ఉంచిన కవరు తన వైపుకి ఉంచాడు. అత్తయ్య ఏమిటి అంటే ఏ వరుస పెట్టి కోటేశ్వరమ్మ గారికి చెప్పాడో, అందుకే ఆమెకు అంత త్వరగా సన్నిహితుడయ్యాడు. ఎంత మాట నిలిపారో అని అర్థమైంది మాధవికి. ఎక్కడి నుంచో మీ మావయ్య పనిగట్టుకుని వస్తే ఏం మాట్లాడకుండా మౌనం వహించుతావేమిటి మాధవి అని అడిగింది కోటేశ్వరమ్మ గారు చిన్నగా నవ్వుతూ. అప్పటికి తేరుకున్నది మాధవి. ఆమెను ఏ బంధంతో ఆకట్టుకున్నాడో, తనకొక మేనత్త ఉండేదని, తన తండ్రి పుట్టిన ఎన్నో సంవత్సరాల అనంతరం ఆడపిల్ల పుట్టిందని, యుక్త వయసు వచ్చిన తరువాత తన ఇష్టానుసారం వివాహం చేసుకొని ఇంటిలోంచి వెళ్ళిపోయిందని, ఆ అత్తయ్య వయసు తన అక్క కంటే 2-3 ఏళ్ళ పెద్ద వయసని, అప్పటి నుంచి రాకపోకలేవని ఇంట్లో తల్లి ఇంకెవరైనా అనుకుంటే ఉంటే తను విన్నది. ఆ విషయం ఎవరి ద్వారానో విని ఉంటాడు. అది కట్టుకథగా అల్లి ఆ అత్తని తన మొగుడని ప్రిన్సిపాల్ గారికి నమ్మించిన ప్రదీప్ ఎంత తెలివైనవాడో ఇట్టే అర్థమైంది మాధవికి. మాధవి చాలా సిగ్గుపడుతుంది. నా ముందు మాట్లాడేందుకు మీ ఇద్దరు బయటికి వెళ్ళి, అంటే గార్డెన్లో కాదు వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని ప్రిన్సిపల్ గారు అనేసరికి ఇద్దరు లేచి వెయిటింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత మాధవి కోపంగా తన వైపు చూసింది. ఇలా వచ్చేయటమేనా? నీకేమైనా బుర్ర కానీ బుద్ధి కానీ ఉన్నదా అని అడిగింది కోపంగా. ఏం చేయమంటావు డియర్, వారు రోజు నుంచి కలల్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ రావటం లేదు. ఏ పని చేయలేకపోతున్నాను. ఇంకా నిలవలేక ఇలా పరిగెత్తుకుని వచ్చాను. ఇంకా నిన్ను చూడందే ఉండలేననిపించింది. అదీ కాక మా కంపెనీ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో పెడతామంటే నేనే అంగీకరించక అంత దూరం అయితే రాకపోకలకు కష్టమని ఇక్కడే పెట్టించాను. ఇదొక సాకు మాత్రమే. నేను ఇంత కష్టపడింది నిన్ను కలుసుకునేటందుకే. సాయంత్రం కాలేజ్ అవగానే సరాసరి కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ హోటల్లోనే రూమ్ తీసుకున్నాను. 1 గంట ఏకాంతంగా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుందాం. అదంతా నీ ఇష్టం, నీకే వదిలేశాను అంత మురిపెంగా అంటూ తన వైపుకు ఆప్యాయంగా చూస్తున్న ప్రదీప్ని అమాంతంగా ముద్దు పెట్టుకోవాలంత ఆవేశం కలిగింది మాధవికి. అసలు ఏ మాట చెప్పాలన్నా చెప్తున్నా నవ్వుతూ మాట్లాడతాడు. అలా నవ్వుతుంటే బుగ్గల మీద సొట్టలు పడి ఒత్తుగా పెంచుకున్న మీసకట్టు సైడ్ ల్యాక్స్కి అంటుకుపోయినట్టు ఆ మొహానికి ఎక్కలేని అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ ఇన్షర్ట్ వేసుకుంటాడు. ప్యాంటుకి మ్యాచింగ్ లేనిదే షర్టు వేయడు. మాట్లాడుతున్నప్పుడు అతని 2 చేతులు ప్యాంటు జేబుల్లోనే ఉంటాయి. ఎదుటి మనిషి మొహంలోకి కళ్ళలోకి చూసి మరీ మాట్లాడతాడు. మాట్లాడుతుంటే కన్నురెప్పలు టపటపమంటుంటాయి. ఉండి దగ్గుతూ ఉంటాడు. అది సహజంగా వచ్చే దగ్గు కాదు, అదొక ఫ్యాషన్ లాంటిదని అనిపించింది చూడగా. తొలి పరిచయం బస్ స్టాప్లో, మలి పరిచయం బస్సులో సీటు దగ్గర. తను బండెడు పుస్తకాలతో రష్గా ఉన్న బస్సు ఎక్కింది. ఒక చేత్తో పుస్తకాలను పట్టుకోవడం, మరో చేత్తో పడిపోకుండా బస్ రాడ్ని పట్టుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. బస్ రౌండ్ వేసేటప్పుడు ఎత్తు పల్లాల్లోకి వెడుతుంటే అటు ఇటు ఊగుతూనే ఎవరి మీద పడిపోతానో అన్నట్లుగా భయంతో బిగపట్టుకుని నిలబడినా సాధ్యం కావటం లేదు. అయినా ఎంతో ఓపిక పట్టినా వీలవలేదు. అక్కడికి ఒకసారి జారిపోబోయే పుస్తకాలను ఎదురు రొమ్ముకేసి నొక్కి పట్టింది. ఆ బరువుకి ఆగలేక పమిట భుజం మీద నుంచి జారి పడిపోయేంతలో, నిలదొక్కుని పడుకున్న రాడ్ని వదిలివేసి పమిటని సర్దుకుపోయేంతలో, బస్ కుదుపుకి ముందుకు తూలి పడబోయేంతలో బలమైన చెయ్యి అడ్డు రావడంతో క్రింద పడిపోవలసింది ఆగిపోగలిగింది. తల ఎత్తి చూసేసరికి అంతకుముందు బస్టాప్లో ఎన్నోసార్లు నిలబడి ఉన్న 6 అడుగుల విగ్రహం చిరునవ్వుతో చెయ్యి అడ్డు తీసి తన నుంచి లేచి నిలబడి తన సీట్ ఆఫర్ చేశాడు మాధవికి. కృతజ్ఞతగా అతని వైపు చూసింది. థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి ఆ సమయంలో మర్చిపోయింది. తీరా గుర్తు వచ్చేసరికి అతను అంతకుముందు బస్టాప్లో దిగిపోయినట్లున్నాడు. బస్సులో అతని కోసం 1-4 సార్లు కళ్ళతోనే వెతికింది. కానీ కనిపించలేదు అతను. నిరాశ కలిగింది, బాధ అనిపించింది. కారు ఉంచుకొని కూడా ఇలా బస్సులో పంపేటందుకు నిజంగా తన తల్లిదండ్రులు ఎంత నిర్దాక్షిణ్యులో, వారిని క్షమించకూడదు అని తొలిసారిగా తల్లిదండ్రులను అసహించుకున్నది మాధవి. ఇప్పుడు ఎంత అవస్థ అయింది. ఎప్పుడూ రాలేదంత కోపం, ఆ రోజు వచ్చింది మాధవికి. నిజానికి అన్ని సంవత్సరాల నుంచి బస్సులోనే కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా ఇంత బాధ ఎదురవ్వలేదు. కాలేజీలు ఆఫీసులు అన్నీ ఒకే టైం అవటం వలన ఇటీవల రష్ ఎక్కువగా ఉన్నది. ఆ రష్లో పుస్తకాలతో ఎక్కే ఆడపిల్లల పరిస్థితి ఎంత అధ్వాన్నమో. పుస్తకాలే పట్టుకుంటుందా, పమిట చెంగు తొలగిపోకుండా చూసుకుంటుందా? ఇన్ని అవస్థలు ఆడదానికేనని తల్లి కూడా అర్థం చేసుకోదు. అదేమంటే తల్లి జవాబు, ఇప్పటి నుంచే కష్టపడటం నేర్చుకుంటే ఆ తర్వాత సుఖపడగలరు. ముందే సుఖపడ్డారనుకో ఇక కష్టపడలేరు. అప్పుడు ఆ బాధని కించిత్ కూడా ఓర్చుకోలేరు. ఇలా అయితే కష్టపడగలగం అన్న పట్టుదల కలుగుతుంది. తల్లి ఇచ్చిన జవాబు సమంజసమే అనిపించినా మాధవికి మాత్రం నచ్చలేదు. ప్రస్తుత కాలంలో సుఖపడటానికే మార్గాలు వెతుక్కుంటారు, కానీ
కష్టపడాలని ఎవరూ అనుకోరు. కార్ గ్యారేజ్లో ఉన్న డ్రైవర్ గోళ్లు గిల్లుకుంటూ గ్యారేజ్ షట్టర్ సగం ఎత్తి పెట్టుకొని అక్కడున్న గోడ కానుకొని కునికిపాట్లు పడుతుంటాడే కానీ తండ్రికి అవసరమయ్యేలోగా ఆ కారుని అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చును అలాగని అంటే తల్లి అంగీకరించదు. ఏ సమయానికి ఏ మినిస్టర్ గారి నుంచి ఫోన్ వస్తుందేమో, అప్పుడు వెళ్ళవలసి వస్తే మీ నాన్నగారు ఎలాగ వెళ్తారు? కారు అందుబాటులో లేకపోతే? నేను అవసరం వస్తే బస్సులోనే వెళ్తున్నాను, రిక్షాలోనే వెళ్తున్నాను లేదా అనంది తల్లి. ఆ మాటలు నాకంటే గొప్పదానివా, నాకంటే ఎక్కువ కష్టపడుతున్నావా అనే రీతిలో ఉన్నది తల్లి జవాబు. తల్లికే లేని కారు తండ్రి తన కాలేజీకి వెళ్ళేటందుకు వచ్చేటందుకు ఎందుకు ఇస్తారు? ఆయనదంతా పెద్ద నాయకుని తరహా. ఇంట్లో చక్కదిద్దుకోలేకపోయినా తన నియోజకవర్గ ప్రజలకు మాత్రం పగలకి రాత్రులకి భేదం లేకుండా సేవ చేయటం అంటే చేస్తారు. అదొక్కటే ఆయనకు తెలిసిన నగ్న సత్యం. తండ్రిని తల్లి వెనుక వేసుకొస్తుంటే తనేమని అనగలదు? ఆ మరుసటి రోజు బస్టాప్కి వచ్చేసరికి బస్ కదలబోతుంటే పరుగున వెళ్ళబోతుంటే బస్ని ఆపారు. ఆ బస్కి వెళితేనే కాలేజీకి టైంకి వెళ్ళగలదు. మరో బస్ కోసం నిలబడి అది వచ్చిన తర్వాత వెళితే కాలేజీ గేట్ కూడా మూసేయగలరు. బతిమాలితే లేట్ ఫీజు రెట్టింపు వసూలు చేస్తారు. అలా కట్టగలిగితేనే కాలేజ్ లోపలికి అడుగు పెట్టాలి. తనకి డబ్బు ఇబ్బంది ఎప్పుడూ ఉండదు. 10-20 రూపాయలు తల్లి పర్సులో ఉంచుకోమని ఇస్తుంది. ఒకసారి తన క్లాస్ వాళ్లే లేట్ ఫీజు కట్టి బస్సు ఛార్జీలకి తన దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని అందరూ పంచుకున్నారు. తను తప్ప ఎవరు మంచి స్నేహితురాలు ఇంకెవరూ లేరు వాళ్ళకి. అందుకే ఆ చనువు. మరుసటి రోజు కాలేజీకి బయలుదేరుతూనే పర్సులో డబ్బులు లేకపోవడంతో తల్లిని అడిగింది. నిన్ననేగా 20 రూపాయలు ఇచ్చాను. అవును, నేను వద్దన్న కొలది ఇచ్చావు. నా క్లాస్మేట్స్ అందరి దగ్గర లేటు ఫీజు వసూలు చేసింది మీ ప్రాణ స్నేహితురాలు కోటేశ్వరమ్మ గారు. బస్ ఛార్జీ లేక నా దగ్గరవన్నీ తీసుకున్నారు. అవే లేకపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడేవారు కదా. అలా అనుకు మాధవి. మంచి పనికి ఉపయోగపడితే అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏమున్నది? నువ్వే ఇవ్వకపోయావనుకో, నీ దగ్గర లేకపోయావనుకో డబ్బులు, వాళ్ళు ఏమై ఉండేవారు? అందుకే నువ్వు వద్దన్నా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నది ఎందుకో ఇప్పుడనే అర్థమైందా? పరోపకారం చేయటమే మనిషి కర్తవ్యాలలో ప్రధానమైనది. అది మాత్రం గుర్తుంచుకో అంటూ బీరువా తెరిచి 2 20 నోట్లు తీసి కూతురికి ఇచ్చింది సరస్వతీదేవి. తల్లి మంచి మనసు అంటే నలుగురు చెప్పుకుంటుంటే అర్థం కాలేదు మాధవికి. ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే మహాత్యాగిని చూస్తున్నట్లే అనిపించింది. ఆ సమయంలో అనురాగమై దయార్థ హృదయురాలైన ఆ తల్లికి మనసులోనే నమోవాకాలు సమర్పించుకున్నది. ఆ రోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత నిన్న తన దగ్గర తీసుకున్న డబ్బులని ఒక్కొక్కరు ఇస్తుంటే వారి ముఖాలలో ఏమాత్రం చిరునవ్వు లేకపోవడంతో ఆశ్చర్యంగా చూసింది వారి వైపు. మా అమ్మ నిన్ను తిట్టిందే. అందులో ఒక అమ్మాయి తల వంచుకొని చెప్పలేక చెప్తున్న ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూసింది మాధవి. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయిని. లేటు ఫీజు ఎందుకు కట్టావు? అంతకీ కాలేజ్ లోపలికి రానివ్వపోతే ఇంటికి వచ్చేయలేకపోయావా? ఇప్పుడు నీ చదువు లేకపోతే ఏమైందట? ఫీజులు, పుస్తకాలు, తిండి, బట్ట దండగా అనుకుంటే ఇదొక దండగా రోజును. మీ ప్రిన్సిపాల్కి ఇంతకంటే మంచి వ్యాపారం ఇంకేది కనిపించలేదా అని నన్ను ప్రిన్సిపాల్ని కలిపి తిట్టిందే. ఎందుకని అలా? నువ్వు చదువుకోవటం మీ అమ్మకి ఇష్టం లేదా, లేక డబ్బులు లేక అలా అన్నదా? లేకే. మా నాన్నగారికి 2000 నెలకి జీతం. నేను కాలేజీకి వచ్చేయటంతో మా అమ్మకి వెసులుబాటు కావటం లేదు. మీ అమ్మ కూడా ఉద్యోగం చేస్తున్నదా? అలాంటిదేమీ లేదు. లేనప్పుడు మరి ఎందుకట? నేను కాలేజీకి వచ్చేయటంతో మా అమ్మకి ఎంతో ఇబ్బందిగా ఉన్నది. ఇంట్లో పనంతా నేనే చేస్తే మా అమ్మ ఆ ఇంటికి తిరిగి రావటం, వేళకొచ్చి భోంచేసి మంచం ఎక్కటం, అది ఇది కాకపోతే మార్నింగ్ షోకి వెళ్ళటం, ఇరుగు పొరుగులను ఇంటికి తీసుకొచ్చి వాళ్లతో అనవసరమైన బాతాకాన్ని వేసుకొని గంటల తరబడి కూర్చోబెట్టుకొని వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు నాతో చేయించి అందరికీ పెట్టించేది. నాన్నగారు లంచ్ అవర్కి భోజనానికి ఇంటికి వస్తారు. ఆ వేళప్పుడు ఒక్కొక్కసారి మా అమ్మ మార్నింగ్ షోకి కానీ లేదా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళేది, లేదా నిద్రపోయేది. ఆయన తన భర్త అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తించుతుంది. ఆ వేళకొస్తారు, భోజనం పెట్టాలి అన్న సంగతి మర్చిపోతుంది. ఆ వేళకొచ్చే నాన్నగారి కోసం ఎదురు చూస్తూ కూర్చొని అప్పుడు వడ్డించేదానిని. ఇదంతా చూస్తే నాన్నగారికి ఎంతో బాధగా ఉండేది. 2000 జీతం 20 తారీఖు దాటడం కష్టంగా ఉండేది. అమ్మని కొట్టి తిట్టి క్రమశిక్షణలో ఉంచలేనుకుంటున్న నాన్న అమ్మ ఎంతొద్దని మొత్తుకున్నా వెనుక నన్ను కాలేజీలో చేర్పించారు. చాలా మంచి పని చేశారు అంది మాధవి. అదొక్కటే కాదు, మరొక మంచి పని కూడా చేశారు. ఏమిటది? త్వరగా అడిగింది అమ్మాయిని మాధవి. 2000 జీతం నుంచి 1500 వచ్చే సీట్లో వేశారని, జీతం చాలకు నెల అప్పు చేసింది. ఇంతవరకు 20,000 అయిందని, నెల జీతం నుంచి 1000 రూపాయలైనా కట్టనిదే అప్పు ఇచ్చిన వ్యక్తి ఊరుకోనని ఒత్తిడి చేస్తున్నాడని, మిగతా 500తో ఎలా లాక్కొస్తారో సంసారాన్ని, నెలవారీ ఖర్చులు సగానికి సగం తగ్గించుకుంటే కానీ వీలు లేదని, అవి ఎలా సర్దుకోవాల్సింది వివరణ ఇచ్చి నాన్న 500 అమ్మ చేతిలో ఉంచినారు. ఈ తెలివి ముందుగానే ఏమైందట మీ నాన్నగారికి? అప్పుడు అమ్మ చెప్పినట్టల్లా నడిచి నష్టపోయారు. ఇప్పుడు తను చెప్పినట్టల్లా వినేటట్టు అమ్మని మలిచే ప్రయత్నంలో కొంతలో కొంతైనా సాధించారని చెప్పవచ్చును. ముందు స్వేచ్ఛకు అలవాటు పడిన అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉండి ఇరుకు గదిలో ఉన్నట్టుగా భావించి
ఆ కోపం నా మీద చూపించి మనశ్శాంతి పొందుతుంది. వింటున్న మాధవికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కన్న బిడ్డలను పగవాళ్ల కంటే ఎక్కువగా చూసే తల్లులు ఉంటారంటే అది కేవలం సినిమాల్లోనే అనుకున్నది, నవలల్లోనే అనుకున్నది. నిజ జీవితంలో కూడా బిడ్డల భవిష్యత్తుని నందనవనంలాగా తీర్చిదిద్దవలసిన తల్లులు వారి అభివృద్ధి నిరోధకులు కావటం ఎంత బాధనిపించింది మాధవికి. ఇలాంటి తల్లులకు కనువిప్పు కలిగించాలంటే తన తల్లిని ప్రతీకగా చూపించాలనిపించింది. అక్క BA ఫైనల్ ఇయర్లో 2 సబ్జెక్టులు పోయినందుకు అమ్మ ఎంత బాధపడింది. పరీక్షలప్పుడు తను ఏమీ రాయకుండా అక్కని శ్రద్ధగా చదివించటం, అంతకుముందే ట్యూషన్స్ ఏర్పాటు చేయటం. ఈ ఫైనల్స్ ఎలాగో పూర్తి చేయి, నువ్వు ఉద్యోగం చేయవద్దు, నీకు డిగ్రీ ఉంటే చాలు, నాకెలాగూ డిగ్రీ లేదు, మీకైనా ఉంటే ఎంతో సంతోషిస్తాను. ఇప్పుడు దాని అవసరం లేకపోయినా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. డిగ్రీలు ఒక్క ఉద్యోగానికే అనుకో అవసరం లేదు. మీరు విజ్ఞానులైతే మీ బిడ్డలను అంతకంటే విజ్ఞానులుగా తీర్చిదిద్దగల అవకాశం, అభిరుచి మీలో కలుగుతుంది అన్న హితోక్తులు ఎన్నో చెప్పేది. కనీసం వాటిని ఆచరణలోకి తీసుకున్న కొత్త పట్టుదల, మరికొంత ఆసక్తి పెరిగి ఉండేది. అక్క కూడా ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉండేది. చివరికి రిజల్ట్స్ వచ్చేసరికి అక్క నెంబర్ లేకపోవడంతో ముందు అమ్మ నిర్విన్నురాలైపోయింది. చాలాసేపటికి తేరుకోలేకపోయింది. అలా తేరుకున్న అమ్మ కళ్ళ వెంట కన్నీరు ధారలుగా చెంపల మీదగా కారుతుంటే అక్కతో పాటు తను చకితురాలైపోయింది. మీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాను. మీ నాన్నగారు పట్టించుకోకపోయినా మీరు విద్యావంతులు కావాలని అన్ని సబ్జెక్టులను ట్యూషన్ పెట్టించి మీ చదువుల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాను, ఎన్ని జాగ్రత్తలు వివరించాను. నీకేమైనా శ్రద్ధ ఉన్నదా? ఎందుకు ఇలా చేశావు? తల్లి అలా బాధతో అడుగుతుంటే అక్కడే కూర్చుని ఉన్న ఇద్దరి కూతుళ్ల మొహాలు పాలిపోయాయి. ఏం జవాబు చెప్పలేక తలలు వంచుకున్నారు. అది కాదమ్మా, నేను పేపర్లు బాగానే రాశాను, కానీ పెద్ద కూతురు ఉష మాట పూర్తి చేయలేకపోయింది. నువ్వెంతో బ్రహ్మాండంగా రాశానంటావు, వాళ్ళకి నీ మీద ఎంతో విరోధం ఉండి మార్కులు వేయలేదంటావు, అంతేనా? లేక నాకు ఇంకా చదువు అవసరం లేదు, తప్పినా పాసైనా ఒకటేనని తీర్మానించుకొని అశ్రద్ధ చేసినట్టే కనిపించావు, కానీ చదువు విషయంలో శ్రద్ధ తీసుకున్నది నాకెక్కడా కనిపించలేదు. తల్లి ఒక్కొక్క మాట అడుగుతుంటే ఉష తల వంచుకుంది. మాధవి మాత్రం అలాగే వింటూ ఆ ఇద్దరిని మార్చి మార్చి చూడసాగింది. తల్లి ఏ విషయానికి బాధపడదు, చదువు విషయంలో ఎంతో బాధపడుతుంది. ఎవరైనా కాలేజ్ ఫీజు కట్టాలని పేద విద్యార్థులు కానీ చందాకి వస్తే వారు నిజమైన విద్యార్థులు అవునో కాదో తెలుసుకునేటందుకు ఆయా స్కూళ్ళకి ఫోన్ చేసి తెలుసుకొని, నిజమైతే వారికి ఆ సంవత్సరం కావాల్సిన ఫీజు తనే కాలేజీకి వెళ్ళి కట్టి వచ్చి చదువు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విపులంగా చెప్పి మరీ వచ్చేది. అదే అబద్ధమైతే ముఖం మరి ఎత్తి చూపకుండా చివాట్లు వేసి బ్రతుకు తెరువుకి ఇంతకంటే మరో మార్గం లేదా అని అడిగి 5ో 10ో చేతిలో ఉంచి మందలించేది. అలా తల్లి వలన సహాయం పొందిన వాళ్ళు ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ ఉన్నారు. తన చేతిలో డబ్బు లేకపోయినా తెలిసిన చోట అప్పు అయినా తెప్పించి మరీ పంపేది. వారందరూ అమ్మకి భయపడి కానీ, చదువు మీద ఉన్న మమకారం వలన కానీ, సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ తెచ్చుకొని అమ్మ ఆశీర్వచనం కోసం వస్తే వారిని ఎంతగా అభినందించేదో, తన సరసన వారిని కూర్చోబెట్టుకుని మరీ భోంచేసేది. అలాంటి అమ్మకి తన బిడ్డల చదువులో పరాజయం అయ్యారని తెలియటమే ఒక షాక్ లాగా ఫీల్ అయిపోయింది. కన్నీళ్లు కాక అంతటి అభిరుచి ఉన్న వాళ్ళకి ఇంకేమొస్తాయి? ఆ తర్వాత ఉషకి తెలుగులోనూ ఎకనామిక్స్లోనూ పోయిందని తెలిసిన తర్వాత తల్లి పడిన బాధ అంతా ఇంత కాదు. తెలుగు మన మాతృభాష, ఎకనామిక్స్ అంటే ఏమిటి? మానవుని గురించి తెలిపేది, పౌర జీవనం ఎలా సాగించేది, దైనందిక కార్యక్రమాలు, దేశ వనరుల గురించి వివరణ ఇవ్వటమే కదా. ఆ మాత్రం దానికి సంవత్సరం నుంచి చదువుతున్నావు. తెలుగు మాతృభాష అయి ఉండి కూడా తెలుగులో తప్పావంటే సిగ్గుచేటు అయిన విషయం. నువ్వు చాలా నిర్లక్ష్యం చేశావని స్పష్టపడుతుంది, కానీ శ్రద్ధ చూపించావని అనిపించడం లేదు. ఇవాళ ఆడదానికి చదువుకోవడానికి ఎన్ని వనరులు ఉన్నాయి. ప్రత్యేకించి బస్సులలో సీట్లు, ప్రత్యేకించి కాలేజీలలో సీట్లు, ప్రత్యేకించి మహిళా కాలేజీలు, అధ్యాపకులు కూడా మహిళలే, కోరిన రకం డ్రెస్సులు, చేతికి అందినంత డబ్బు, స్వేచ్ఛా స్వాతంత్రం గల విద్యార్థి దశ. ఇవన్నీ మానాడు ఉన్నట్లయితే నేను IAS ఆఫీసర్ అయి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మీకు కల్పించిన వనరులు మాకు లేవు. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. చెమట పట్టకుండా ప్రయాణం చేసేందుకు సిటీ బస్సులు లేవు. వీధి బడిలో 5వ తరగతి వరకు చదవటం, పెద్ద బాల శిక్ష బట్టి పట్టించడం మినహా మరో రకమైన చదువులు ఆ రోజుల్లో లేనే లేవు. నా పట్టుదల వలన ఎలాగో ఇంట్లో అందరినీ ఒప్పించగలిగి హై స్కూల్ చదువు పూర్తి చేయటం ఎంతో గగనం అనిపించింది. కాలేజ్ చదువు చదవాలని ఎంతగానో ఉండేది. ఈ చదువులే ఇంట్లో విప్లవం చెలరేగింది మరి నానాటికి. ఇప్పటికి మీ రోజులకి ఎంత తేడా ఉన్నదో అర్థం చేసుకున్నావా? తల్లి మాటల వెనుక ఉన్న మూగవేదన, బాధ, ఆవేశం అర్థం చేసుకున్న మాధవికి హృదయం ద్రవించింది. జవాబు చెప్పలేక ఉష లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత అక్టోబర్కి ఫీజు కట్టాలంటే తల్లి డబ్బు ఇచ్చి ఊరుకున్నది, కానీ ఈసారి అయినా పాస్ అవునన్న హెచ్చరిక చేయలేదు. తన ఇంటర్ సీనియర్లో ఎంతో పట్టుబడి చదివి సెకండ్ క్లాస్ తెచ్చుకున్నది. ఫస్ట్ క్లాస్ రాలేదని ఎంతో బాధపడిపోయింది. బాధపడకు, క్లాస్ అంటూ తెచ్చుకున్నావు, నాకెంతో సంతోషంగా ఉన్నది. నువ్వు ఆర్డినరీగా పాస్ అయినా సంతోషించేదాన్ని. ఎందుకంటావా,
ఫైనల్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ పోయినా సంవత్సరం చదువు వృధా అవుతుంది. నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకో అంది. తల్లి బాధను కొంతైనా తాను తీర్చగలిగినందుకు సంతోషం కలిగింది మాధవికి. ఆ తర్వాత బిఏలో చేరింది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎంతోమంది ఉన్నారు. అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. ఉన్న 3 టీపాయిలు 2-3కి సర్దటమైంది. ఫలహారాల ప్లేట్లు వాటి మీద పెట్టి ఉన్నాయి. మగవాళ్లే కాక ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఖరీదుగల పట్టు చీరలు కట్టుకుని ఉన్నారు. నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అక్క మాత్రం వారందరికీ దూరంగా కూర్చొని ఉన్నది, ఖరీదుగల డ్రెస్లో. కొంచెం అవతలగా ఇన్షర్ట్ వేసుకుని కూర్చున్న తను చూడగానే మాధవికి అవి పెళ్లి చూపులని అర్థమైంది. తండ్రి మగవారికి దగ్గరగా కూర్చొని నేటి సాంఘిక రాజకీయ వాతావరణం గురించి మాట్లాడుతుంటే తల్లి ఆడవారి దగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్తున్నది. తను కాలేజీకి వెళ్ళక ముందు ఉషకి పెళ్లి చూపులు. ఈరోజు త్వరగా రావాలి ఇంటికి అని తల్లి తనతో అనలేదు. అసలు ఇంటి విషయాలు ఏమీ పిల్లల దగ్గర ప్రస్తావించదు. తనకే 2 క్లాసులు లేకపోవటం వలన విసుగ్గా ఉండి పర్మిషన్ తీసుకుని వచ్చేసింది. అదే మామూలు టైం అయితే పెళ్లి చూపులకు వచ్చిన వారందరూ వెళ్ళిపోయి ఉండేవారు. తను కాబోయే బావగారిని చూసే అవకాశం ఇప్పుడు కలిగేది కాదు. అదే తను మరొకప్పుడైతే ఇంటికి రాకుండా కాలేజీ లైబ్రరీలోనే ఆ క్లాసులో టైం గడిపివేసేది. మా చిన్నమ్మాయి మాధవి బిఏ చదువుతుంది అని తన పక్కన కూర్చున్న వారికి పరిచయం చేసింది తల్లి. వారందరికీ నమస్కరించి వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నది. పెళ్లి కొడుకుని అంతకుముందు చూసి ఉండటం వలన ప్రత్యేకించి ఇంక చూడలేకపోయింది మాధవి. అతను మాత్రం పరిచయం చేస్తుంటే మాధవిని ఒకసారి చూసి తల వంచుకున్నాడు. వరకట్నంగా తాము ఇవ్వవలసింది ఏమిటో అని తండ్రి ప్రస్తావించబోతుంటే పెళ్లి కొడుకు తండ్రి అనుకుంటా చటుక్కున లేచి తండ్రి దగ్గరికి వచ్చి వాదించుతూ అన్నాడు. మేము కట్న కానుకలు ఆశించి మాత్రం రాలేదు. అసలు అలాంటి విషయాలలో మేము పట్టించుకునే వాళ్ళం కాదు. మీతో వియ్యమందటం అంటేనే మాకెంతో గౌరవంగా భావించుతున్నాం. మీరేమైనా ఇచ్చుకుంటే మీ అమ్మాయికి ఇచ్చుకోండి. మాకు మాత్రం నయా పైసా అవసరం లేదు. మీకు ఇష్టమైతే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. తండ్రి నవ్వుతూ ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా అన్నారు. నేను కట్నం తీసుకోలేదు. నా మిత్రద్వయంలో కూడా కట్నం తీసుకుంటే ఊరుకునేవాడిని కాదు. కట్నం లేని పెళ్లిళ్ళు నా ఆధ్వర్యంలో ఎన్నో చేయించాను. కానీ నా కూతురి విషయానికి వచ్చేసరికి కట్నం ఇవ్వక తప్పటం లేదు. నా పాలసీకి విరుద్ధమైన సొంత విషయానికి వచ్చేసరికి అందున ఆడపిల్ల విషయంలో నా పాలసీని మార్చుకోవాల్సి వచ్చింది. మా అబ్బాయికి పైసా కట్నం తీసుకోలేదు. ఆడంబరంగా పెళ్లి జరిపించను లేదు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. 10 మంది కంటే ఎక్కువ ఆహ్వానించలేదు. పోనీ మీకంత బాధగా ఉంటే అలాగే చేద్దాం. ఇటువైపు 10 మందిని అటువైపు 10 మందిని పిలిస్తే సరిపోతుంది. మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం, ఏమంటారు అని ముందు తండ్రి వైపు ఆ తర్వాత తన వాళ్ళ వైపు చూశారు ఆయన. ఆయన చూపుకి సమాధానంగా ఆడవారు తలలు తిప్పుకోవడం మాధవి చూసింది. వారికి అలాంటి పెళ్లి ఇష్టం లేదని గ్రహించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావన లేకుండా లగ్నం పెట్టుకోవడము, శుభం కోసం ఒకరికొకరు పళ్ళు తాంబూలాలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం, ఒకరికొకరు పరిహాసాలు ఆడుకోవటం, వారినందరినీ సాగనంపేటందుకు తల్లి తండ్రి బయటకు వెళ్ళటంతో అప్పటికే ఆ అధ్యాయం సమాప్తి కావటంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నది మాధవి. పెళ్లి కొడుకు కారు ఎక్కబోతూ అక్కవైపు చిరునవ్వుతో చూడటం, కనుసైగ చేయటం లాంటివన్నీ గమనించుతుంది మాధవి. మగ పెళ్లివారు వెళ్ళిన తర్వాత మరో గంట వరకు తల్లికి తండ్రికి వారి చర్చలతో కాలక్షేపమైంది. పెళ్లి ఎలా చేయాలి, లాంఛనాలు ఎలా పెట్టాలి, ఏ విధంగా మర్యాద చేయాలి. కొడుకు సూర్యం వివాహం చేశారు, కానీ కేవలం తామందరూ అతిథులుగానే వెళ్ళారు. ఏవైనా పెట్టుబడులుంటే అవన్నీ సరస్వతీదేవి గారే చూసుకోవటంతో రామనాథం గారికి అంత ఇబ్బంది అనిపించడం లేదు. కానీ ఇప్పుడు కూతురు వివాహం అనేసరికి ఆయన వేసే లెక్కలు చూస్తుంటే నవ్వు కలిగింది భార్యకి. అవి మరేమీ కాదు, పట్టు చీరల గురించి కాదు, ఆడపడుచుల లాంఛనాల గురించి కాదు, అతి నిరాడంబరంగా కూతురు వివాహం ఎలా చేయాలన్నది. భర్త మనస్తత్వం తెలిసి సరస్వతీదేవి మౌనం వహించింది. ఆయన ఆదర్శాలే వేరు. అన్ని ఖర్చులతో పాటు పెళ్లి ఖర్చులు కూడా తగ్గాలి. ఆడంబరంగా ఖర్చు పెట్టి చేసినందువలన ఏమిటి ఉపయోగం? ఇదే ఆయన ఆలోచన. ఆ రాత్రి అక్కా చెల్లెలు తమ పడక గదిలో సమావేశమయ్యారు. ఏవైనా నవలలు, వారమాస పత్రికలు ఉంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా చదువుతుంది మాధవి. బొమ్మలు చూసి ముఖ్యమైన విషయాలు ఉంటే చదవటం వరకే ఉష అభిరుచి. అవి తిరిగి తీసుకువెళ్ళి తల్లి గదిలో ఉంచాలన్న శ్రద్ధ కూడా ఉండదు. పడుకోబోయే ముందు పుస్తకాలు తిరగవేయటం మాధవికి అలవాటు. అది సరస్వతీదేవి గారికి ఉన్న అలవాటే. పగలంతా ఎంత శ్రమపడినప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు దినపత్రిక చదవటం అది 4వ సారో అవుతుంది. అయినా ఇంకేమైనా వార్తలు మిగిలి ఉన్నవేమోనని చూడటం అలవాటు. అలాగే మాధవికి కూడా అలవాటైంది. సాహిత్యంతో పరిచయమైన తర్వాత అలా చదువుతున్న కూతుర్ని చూసి సరస్వతీదేవి ఎంతో మురిపంగా చూసుకునేది, సంతోషపడేది. తన పోలికలని తన కూతురికి వచ్చాయని, భవిష్యత్తులో తన కూతురు కూడా రచయిత్రి అవగల లక్షణాలన్నీ అలవడినవని ఎంతో సంతోషించింది. మాధవి పుస్తకాల కోసం వెళ్ళేసరికి ఉష తీవ్ర ఆలోచనలో ఉన్నది. ఏమిటక్క నీ ఆలోచనలన్నీ బావగారి గురించేనా? అబ్బే అది కాదు, అమ్మని గురించి. అమ్మని గురించా? భలే ఆశ్చర్యంగా ఉన్నదే. ఎవరైనా కాబోయే భర్తని గురించి ఎంతో మధురంగా ఊహించుకుంటారు. నువ్వు అదేమీ లేదంటున్నావు. అమ్మని గురించి నువ్వు ఆలోచించవలసినది ఏమున్నది? ఆమె పెద్ద రచయిత్రి.
పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి. సాహిత్య ప్రపంచంలో ఆమెకున్న విలువ ఇంకెవ్వరికీ లేదు. అలాంటి అమ్మని గురించి నువ్వు ఇంత దీర్ఘంగా ఆలోచించడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీకు తెలిసింది అంతవరకే. నాకు తెలిసిన అమ్మని గురించి చెప్పాలంటే మాటలు చాలావేమో. అదేమిటక్క? మాధవి ఆశ్చర్యపోయింది. అమ్మ కోరికల్లా మనల్ని కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి విదేశాలకు పంపాలని, తన బిడ్డల చదువులలో ఎంత అభివృద్ధి సాధించారో అని ఆలోచించుతూ ఉండేది. ఎవరైనా మీ ఉషకి వివాహం ఎప్పుడైనా అడిగితే ముందు చదువు పూర్తి కానివ్వమనేది. అలాంటి అమ్మ ఆశలన్నీ అడియాసలు చేశాను. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయాను. అమ్మకి నా మీద పూర్తిగా కోపం వచ్చి ఇప్పుడు ఈ సంబంధం ఖాయం చేసింది. చదువు వచ్చిన వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి రాదు. అందులో ఉద్యోగాలు చేయాలా ఏమిటి? ఉద్యోగం కోసం తప్ప మరెందుకు చదువుకోరా? విజ్ఞానాన్ని పెంపొందించేందుకే చదువులు, అవసరానికి ఉపయోగపడేవి చదువులు. అలాగని అమ్మ ఎన్నో విధాలుగా చెప్పేది. ఎందుకనో ఫైనల్స్లో అశ్రద్ధ చేశాను. అందుకే తప్పాను. అమ్మ కోరిక నేను తీర్చలేకపోయాను. ఆ కోపంతోనే నాకు వివాహం చేయి తలపెట్టింది. అక్కడికి నేను బ్రతిమాలాను, మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసి ఎంఏ చేస్తానని. సంవత్సరం చదువు వృధా అయిపోయింది. ఇంకెందుకనే ధోరణిలో మాట్లాడింది ఎంతో నిరుత్సాహంగా. నిజంగా అమ్మ అంటే ఆ సమయంలో ఎంతో గౌరవం కలిగింది. చేసిన అలక్ష్యానికి చెంపలు వేసుకోవాలనిపించింది. సిగ్గుతో అవమానంతో తల వంచుకోవాల్సి వచ్చింది. నేను ఎలాగూ అమ్మ కోరిక తీర్చలేకపోయాను. నువ్వైనా తీర్చి సంతోషపరచు. చదువు ఎందు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఒక్క సబ్జెక్ట్ తప్పితే ఫైనల్స్లో ఆ సంవత్సరం అంతా వృధాయే కాబట్టి జాగ్రత్తగా చదివి అమ్మని సంతృప్తిపరచు. ఇదే నేను నిన్ను బ్రతిమాలి చెప్పేది. అప్పటి అక్క చెప్పిన మాటలను శిరసా వహించి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఎంతో శ్రద్ధగా చదువుతూ 2 సంవత్సరాలు మంచి మార్కులతోనే పాస్ అయింది తను. ఫైనల్స్లో కూడా క్లాస్ తెచ్చుకోవాలన్న ఆత్మవిశ్వాసం ఏర్పడింది మాధవికి. అందుకే ఎంతో శ్రమకి వచ్చి ఎంతో పట్టుదలతో ఫైనల్స్ ఎగ్జామ్స్ ఎంతో సంతృప్తికరంగా ముగించగలిగింది. ట్రైన్ గాండ్రమన్న కూతతో ఇహలోకంలోకి ఉలిక్కి పడుతూ వచ్చింది మాధవి. తను ఇంతసేపు ఆలోచనలోనే ఉన్నదనుకుంటాను. ఎంత మర్చిపోవాలన్నా మరవలేకపోతుంది తన గతాన్ని. ట్రైన్ స్లోగా మూవ్ అవుతున్నది. అంతవరకు ప్లాట్ఫామ్ మీద తచ్చాడుతున్న వాళ్ళందరూ ఆదర బాదరగా తమ తమ కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు. అంతకుముందే ఎక్కి కూర్చుని ఉన్న కామాక్షిని మాధవి చూడలేదు. అంతవరకు ప్లాట్ఫామ్ మీద ఎంతోమంది మగవాళ్లతో మాట్లాడి ఎప్పుడు వచ్చింది గమనించలేదు. తను గతంలోకి వెళ్ళటానికి కారణం కూడా ఉన్నది. కామాక్షితో మాట్లాడుతున్న వాళ్లలో కుర్రవాడు మాధవి వైపుకే ఉండి చూస్తున్నాడు. అలా తన వైపుకి ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. కామాక్షి బహుశా తనని గురించి, తన ఉలికిపాటుని గురించి ఏమైనా చెప్పి ఉంటుంది. అందుకే అంత ఆసక్తిగా చూస్తున్నాడు కాబోలు అనుకుంది. అందుకే తన చూపుల్ని మరలించుకొని మరీ ముడుచుకొని కూర్చున్నది. ట్రైన్ ఇప్పుడు వేగం పుంజుకున్నది. చాలామంది నిద్రావస్థలో ఉన్నారు. అప్పుడే ఎక్కిన వాళ్ళకి కూర్చునే తావు కోసం వెతుక్కుంటున్నారు. అది వారికి మామూలే అనుకున్నది మాధవి. ఎందుకలా ఉలిక్కి పడతావు? ఇంతవరకు నువ్వు కన్ను మూయలేదు. ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. పోనీ ఈ అరటిపళ్ళు అయినా తినమ్మా అంటూ తన పక్కనే ఉన్న 2 అరటిపళ్ళు తీసిచ్చింది. తను ఇంతకుముందు కాఫీ పాలు కూడా ఇవ్వబోతే వద్దన్నది. ఇప్పుడు ఈ అరటిపళ్ళు తీసుకోకపోతే ఏమైనా అనుకుంటుందేమో. అసలు తనను అంత పరీక్షగా చూడటం మాధవికి ఇబ్బందిగానే ఉన్నది. కారణం ఏమైనది తెలియలేదు. ఇచ్చిన అరటిపళ్ళలో ఒక్కటే తీసుకొని మరొకటి తిరిగి ఇచ్చేస్తూ, మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అంది చిరునవ్వుతో. 2 అరటిపళ్ళు కూడా తినలేని పిల్లకారు ఓపికగా ఎలా చదవగలరు, తినగలరు? ఒంట్లో ఏం శక్తి ఉంటుంది? నాజుకు తిండి వలన. తిండిలో నాజుకు పనికిరాదమ్మాయి. కామాక్షి అలా మాట్లాడుతుంటే ఏమిటోలాగా అనిపించింది మాధవికి. తన మీద ఇంత శ్రద్ధ దేనికి అనుకున్నది. అరటిపండు తిని తొక్కని విండో నుంచి బయట గిరాటి వేసి మరలా సర్దుకొని కూర్చున్నది మాధవి. నిజంగా నువ్వు నిద్రపోకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? భయం వలన, లేక ప్రయాణంలో నిద్ర పట్టదా? కామాక్షి అలా తనను అంత పరిశీలనగా చూస్తూ అడగటంతో మాధవికి చిరాకు కలిగింది. అయినా తను మాత్రం చిరాకుగా మొహం పెట్టినా ఇట్టే పసిగట్టగలడం శక్తి ఆమెలో ఉన్నది. గుచ్చి ప్రశ్నించి తన నుంచి ఎంతో కొంత సమాచారాన్ని తీసుకోవచ్చునని ఆమె ఆరాటం. తప్పిపోయిన పిల్లలు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన యువకుల గురించి పత్రికలలో ఫోటోతో సహా ప్రకటించటం, తగిన బహుమతి ఇవ్వబడును అన్న కింద పేరాన్ని పట్టుకొని ఆ ఇచ్చే బహుమతి కోసం ఇలా అన్వేషించి పట్టుకొని అప్పగించేస్తా అన్నది కాకుండా మరింత ఎక్కువగా తన మాటల చాతుర్యంతో వసూలు చేయగలరు. బహుశా ఈమె కూడా కోవకి చెందినదై ఉండవచ్చును. లేకపోతే అంత ఆరా ఎందుకు? ఆమె అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నది. ఇంతటితో తనను వదిలిపెట్టదని గ్రహించి నిద్రపోతున్నట్లు నటించి కళ్ళు మూసుకున్నది. అదైనా కావాలనే తను అలా నటించకపోతే ఇంకా తనను ప్రశ్నలతో వేధిస్తున్నది భయం కలిగింది. కామాక్షి చాలా తెలివైనదని, చూడగానే గ్రహించగల నేర్పుగలదని అర్థమయ్యే తను ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుతూ ఉన్నది. ఇంకా ఆ జాగ్రత్తలు పనికిరావన్న భయం కలిగి కళ్ళు మూసుకున్నది కావాలనే. అలా మూసుకున్న కళ్ళ ముందు మరొక గతం గిర్రున తిరిగి సాగింది. ఎంత వద్దనుకున్నా మదిలోకి రావటంతో అటువైపుకు మరలింది మనస్సు, తనువు కూడాను. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.